ఈరోజు క్లాస్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎరైల్ హ్యాలైడ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ డిస్కస్ చేద్దాము. జాగ్రత్త వినాలి, ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా? ఎరైల్ హ్యాలైడ్స్, ఎరైల్ హ్యాలైడ్స్ aryl halides. Aryl halides means benzene with halogens. Benzene with halogens. With halogens called aryl halides. Benzene with halogens called aryl halides. Okay na? Example: chlorobenzene and bromobenzene, iodobenzene, fluorobenzene. ఇవన్నీ కూడా aryl halides కిందకు వస్తాయమ్మా. ఓకేనా? aryl halides means benzene with halogen called aryl halide. ఓకేనా? రైట్, మనం మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాము. ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుందాం ఫస్ట్. ఆల్కైల్ హ్యాలైడ్స్ జాగ్రత్త వినాలి క్లాస్. ఆల్కైల్ హ్యాలైడ్స్, ఆల్కైల్ హ్యాలైడ్స్ మీన్స్ CH3 single bond CH2 Cl. It is a alkyl halide. Okay. Now aryl halide, alkyl halide, aryl halide రెండు తీసుకుందాము, కంపేర్ చేద్దాం. రెండింటికి డిఫరెన్స్ కంపేర్ చేద్దాం. రియాక్టివిటీ ఆర్డర్ ఇవన్నీ కూడా ఒకసారి కంపేర్ చేద్దాం. CH3 సింగిల్ బాండ్ CH2 Cl, alkyl halide. Aryl halide means benzene with halogen. Benzene with halogen. ఓకే, రైట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండమ్మా. ఇక్కడ మనకి రెజనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఏమీ లేవు. రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నాయా? దీనిలో కాంజుగేషన్ ఏమైనా ఉందా చూడండి. క్లోరిన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి కదా, 3 లోన్ పేర్స్. ఓకే, క్లోరిన్ మీద ఎప్పుడు మనకి 3 లోన్ పేర్స్ ఉంటాయి. Chlorine is a 7th group element. Okay na? It contains 7 electrons. Okay na? It contains 7 electrons. It contains 7 electrons. 7 electrons లో 1 electron మనకు ఆల్రెడీ బాండింగ్ లో ఉందాం. 1 electron బాండింగ్ లో ఉంది. ఓకేనా? రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ లోన్ పేర్స్ గా ఉంటాయి. రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ లోన్ పేర్స్ గా ఉంటాయి. ఓకేనా? స్ట్రక్చర్ చూడండి. CH3 సింగిల్ బాండ్ CH2 Cl, మళ్ళీ అదే వస్తుంది స్ట్రక్చర్. అంటే ఇక్కడ రెజనెన్స్ అనేది ఏం పాసిబుల్ అవ్వదు మనకి. ఓకేనా? ఈ కేసులో రెజనెన్స్ పాసిబుల్ అవ్వదు, కాంజుగేషన్ లేదుగా. ఓకే, బట్ సెకండ్ కేసు చూడండి. సెకండ్ కేసులో డబుల్ బాండ్ సింగిల్ బాండ్ లోన్ పేర్, పై లోన్ పేర్ కాంజుగేషన్ ఉంది. పై లోన్ పేర్ కాంజుగేషన్. ఓకే, బెంజిన్ మీద నెగిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది. బెంజిన్ మీద ఏ చార్జ్ వస్తుందమ్మా? నెగిటివ్ చార్జ్. ఓకేనా? బెంజిన్ విత్ నెగిటివ్ చార్జ్. ఓకే, డబుల్ బాండ్ బెంజిన్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ లోన్ పేర్. It is a pi lone pair conjugation. ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది. It is a sigma bond. ఓకే, ఇక్కడ పై బాండ్ ఉంది. It is a pi bond or double bond. It is a double bond. It is a single bond. ఓకే, డబుల్ బాండ్, సింగిల్ బాండ్. ఇప్పుడు ఈ రెండిట్లో దేనికి లివింగ్ గ్రూప్ ప్రాపర్టీ ఉంటుందో చూడండి. క్లోరిన్ ఈజ్ ఏ లివింగ్ గ్రూప్. ఇక్కడ కూడా క్లోరిన్ లివింగ్ గ్రూపే కదా.
ఓకేనా. ఇప్పుడు ఈ 2 లివింగ్ గ్రూప్స్ లో దేనికి లివింగ్ గ్రూప్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుందో చూడండి. ఇక్కడ సిగ్మా బాండ్ బ్రేక్ చేయాలమ్మా. లివింగ్ గ్రూప్ మీన్స్ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని లీవ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ సిఎల్ బయటికి రావాలంటే జస్ట్ సిగ్మా బాండ్ మాత్రం బ్రేక్ చేసుకోవాలి. మరి ఈ కేసులో డబుల్ బాండ్ బ్రేక్ చేయాలి. ఓకేనా. సో ఇట్ ఈస్ ఏ పూర్ లివింగ్ గ్రూప్. ఇట్ ఈస్ ఏ పూర్ లివింగ్ గ్రూప్. మరి ఇక్కడ ఇట్ ఈస్ ఏ బెస్ట్ లివింగ్ గ్రూప్. ఓకేనా. ఇక్కడేమో బెస్ట్ లివింగ్ గ్రూప్ అమ్మా, ఇక్కడేమో పూర్ లివింగ్ గ్రూప్. ఎందుకని రీజన్ ఏంటో చూడండి. ఇక్కడ సిఎల్ అనేది మనకి జస్ట్ సిగ్మా బాండ్ బ్రేక్ చేసుకుంటే చాలు, ఓకేనా, లీవ్ అయిపోతుంది. కానీ ఇక్కడ సిఎల్ బయటికి రావాలంటే ఈ డబుల్ బాండ్ బ్రేక్ చేయాలి. ఓకేనా. ఈ కేసులో మనకి డబుల్ బాండ్ బ్రేక్ అవ్వాలి. ఓకేనా, అర్థమవుతుందా. సో ఇట్ ఈస్ ఏ పూర్ లివింగ్ గ్రూప్ అండ్ ఇట్ ఈస్ ఏ బెస్ట్ లివింగ్ గ్రూప్. ఓకే రైట్. ఇప్పుడు వీటి రియాక్షన్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి, మరి ఇవి రియాక్షన్స్ లో పార్టిసిపేట్ అవుతాయా లేవా? ఎరైల్ హ్యాలైడ్స్ అనేవి మనకి అసలు రియాక్షన్స్ లో పార్టిసిపేట్ అవుతాయా లేదా మనం ఒకసారి కంపేర్ చేద్దాం. ఓకేనా. 1 by 1 రియాక్షన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. ఈ ఎరైల్ హ్యాలైడ్స్ అనేవి మనకి ఆరోమాటిక్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఆరోమాటిక్ న్యూక్లియోఫిలిక్ substitution reactions. Okay, aryl halides are participated in aromatic nucleophilic substitution reactions. Okay, right. So reactions చూడండి. For suppose మనం క్లోరోబెంజిన్ తీసుకుందాం అనుకున్నాం. క్లోరోబెంజిన్ బెంజిన్ మీద క్లోరిన్ తీసుకుంటున్నాం. ఈ క్లోరోబెంజిన్ కి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చేయాలనుకోండి. ఫర్ సపోజ్ అంటే NaOH. సబ్స్టిట్యూషన్ మీన్స్ క్లోరిన్ ప్లేస్ లో OH గ్రూప్ ని రీప్లేస్ చేస్తాం. సబ్స్టిట్యూషన్. ఓకేనా. అంటే ఫినాల్ వస్తున్నాం. OH ఫినోల్. ఓకేనా. క్లోరోబెంజిన్ నుంచి మనకి ఫినోల్ రావాలంటే అరౌండ్ 623 కెల్విన్, అరౌండ్ 623 కెల్విన్ టెంపరేచర్ యూస్ చేయాలి అండ్ 200 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యూస్ చేయాలి. ఈ కండిషన్స్ దగ్గరే మనకి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. ఇంత హై టెంపరేచర్ హై ప్రెషర్ కండిషన్స్ పెట్టి మనం యూస్ చేసామనుకోండి, రియాక్షన్ చేసామనుకోండి, ఇక్కడ ఫామ్ అయిన ఈ ప్రొడక్ట్ వల్ల మనకి బెనిఫిట్ ఉండదు. ఓకేనా, అర్థమవుతుందా. ఇంత హై టెంపరేచర్ హై ప్రెషర్ కండిషన్స్ యూస్ చేసి మనం కనుక రియాక్షన్ చేసామంటే ఈ రియాక్షన్ వల్ల మనకి యూజ్ ఉండదు. ఎందుకు సార్? ఎందుకనంటే ఇండస్ట్రీస్ లో ఇంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలనుకోండి, ఓకేనా, మనకి టన్స్ లో చేస్తారు కదా రియాక్షన్, కేజెస్ లో కాదు చేసేది, టన్స్ లో చేస్తారు. ఇంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓకేనా, ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఏ ఎక్స్పెన్సివ్ రియాక్షన్. ఇట్ ఈస్ ఏ ఎక్స్పెన్సివ్ రియాక్షన్. మరి ఇంత టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా రియాక్షన్ చేయాలంటే ఏం చేయాలి సార్? జస్ట్ ఈ క్లోరోబెంజిన్ కి మనం పవర్ఫుల్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, అంటే లైక్ NO2, ఓకేనా, ఆల్డిహైడ్, ఎస్టర్స్, ఇలాంటి గ్రూప్స్ అమ్మా. ఓకేనా, పవర్ఫుల్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కనుక ప్లేస్ చేస్తే ఆర్థో పెరా పొజిషన్స్ లో మనకి రియాక్షన్ కండిషన్స్ చూడండి ఒకసారి ఎలా ఉంటాయో. NaOH జస్ట్ ఒక NO2 గ్రూప్ ను ప్లేస్ చేస్తే టెంపరేచర్ చూడండి 443 కెల్విన్. టెంపరేచర్ తగ్గిపోయింది చూసారా. ఓకేనా, 300 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ప్రొడక్ట్ వచ్చేసరికి బెంజిన్ మీద OH గ్రూప్ ఉంటుంది అండ్ ఆర్థో పొజిషన్ లో NO2 గ్రూప్. ఈ టెంపరేచర్ కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. అన్ని రియాక్షన్స్ ఒకసారి చూడండి. Cl, ఓకే, NO2, నెంబర్ ఆఫ్ NO2 గ్రూప్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నా కానీ మనకి టెంపరేచర్ కండిషన్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకనో మనం మెకానిజం లో డిస్కస్ చేద్దాము. మీరు జస్ట్ రియాక్షన్ టెంపరేచర్ కండిషన్స్ ని అబ్జర్వ్ చేయండి చాలు. ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నాము, ఏ గ్రూప్స్ ని యూజ్ చేస్తున్నాము.
సార్ ఆ కండిషన్స్ అబ్జర్వ్ చేయండి చాలు. ఓకేనా, NaOH ఓకే అరౌండ్ 368 కెల్విన్. ఇక్కడ టెంపరేచరు 368 368 కెల్విన్, 300 atmospheric pressure. Reagent is NaOH. ఓకేనా, ప్రొడక్ట్ సేమ్, బెంజిన్ మీద OH గ్రూపు అండ్ ఆర్థో పెరా పొజిషన్స్ లో NO2 గ్రూప్ ఉంటుంది. ఓకేనా, అంటే నెంబర్ ఆఫ్ NO2 గ్రూప్స్ ఇంక్రీజ్ అవుతా ఉంటే ఓకేనా మనకి టెంపరేచర్ కండిషన్ చూడండి తగ్గిపోతుంది. అబ్జర్వ్ చేయండి రియాక్షన్స్ ని. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ NO2 గ్రూప్స్ ఇంక్రీజ్ అవుతా ఉంటే ఆటోమేటిక్ గా చూడండి టెంపరేచర్ కండిషన్స్ ఏమవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. అదే ఫర్ సపోజ్ మనం 3 NO2 గ్రూప్స్ తీసుకున్నాం అనుకోండి, బెంజిన్ మీద 3 NO2 గ్రూప్స్ తీసుకుంటే అసలు టెంపరేచర్ కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. మనం టెంపరేచర్ ను కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ హీట్ చేస్తే రియాక్షన్ జరిగిపోతుంది. బెంజిన్ మీద 3 NO2 గ్రూప్స్ ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్, ఓకేనా, ఇదే రియాక్షన్ మనం చేస్తే జస్ట్ మనం హీట్ చేస్తే చాలా మనకి ప్రొడక్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సరే రియాక్షన్ చూడండి. Cl NO2 ఓకే, జస్ట్ హీటింగ్. NaOH జస్ట్ హీట్ చేస్తే చాలు మనకి ప్రొడక్ట్ డైరెక్ట్ గా OH గ్రూప్ వచ్చేస్తుంది. క్లోరిన్ ప్లేస్ లో OH గ్రూప్ రీప్లేస్ అయిపోతుంది. ఓకేనా, NO2 ఓకే, ఇదా మా ప్రొడక్ట్. అంటే మనకి నెంబర్ ఆఫ్ NO2 గ్రూప్స్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే రియాక్షన్ టెంపరేచర్ కండిషన్స్ అనేవి తగ్గిపోతా ఉంటాయి. దానికి రీజన్ ఏంటి, ఎందుకని అలా టెంపరేచర్ కండిషన్స్ తగ్గుతున్నాయి? ఓకేనా, ఆ కండిషన్స్ అన్ని కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇవి ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఏంటి అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే సార్, రియాక్షన్ చూడమ్మా. కాంపౌండ్ తీసుకున్నాము, NaOH తో రియాక్షన్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ NO2 గ్రూప్స్ ఇంక్రీజ్ అవుతుంటే మనకి ఆటోమేటిక్ ఏమవుతుందంటే ప్రొడక్ట్ అనేది టెంపరేచర్ కండిషన్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇవి ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి అరైల్ హ్యాలైడ్స్ లో 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయమ్మా. అరైల్ హ్యాలైడ్స్ లో 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయి. అవేంటంటే ఫస్ట్ వన్, జాగ్రత్త వినాలమ్మా, ఇంపార్టెంట్ ఇవి. ఫస్ట్ వన్ ఈస్ ఎడిషన్ ఎలిమినేషన్ మెకానిజం. ఫస్ట్ వన్ ఈస్ ఎడిషన్ ఎలిమినేషన్ రియాక్షన్స్. ఎడిషన్ ఎలిమినేషన్ రియాక్షన్స్. ఓకేనా, జాగ్రత్త వినాలమ్మా, ఇంపార్టెంట్ మెకానిజం ఇది. దీన్నే కార్బేనియాన్ మెకానిజం అని కూడా అంటారు. కార్బేనియాన్ మెకానిజం. సరే, ఫస్ట్ రియాక్షన్ తీసుకున్నాం. బెంజీన్, క్లోరిన్, NO2 ఓకే, ఈజ్ రియాక్టెడ్ విత్ NaOH. NaOH తో రియాక్షన్ చేస్తుంది. ఓకేనా, జస్ట్ హీటింగ్ ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా, బెంజిన్ మీద OH గ్రూప్ వచ్చేస్తుంది. బెంజిన్ మీద OH గ్రూప్. ఓకే, బెంజిన్ విత్ OH
NO2, NO2, NO2. ఓకేనా? రైట్, ఇట్ ఈస్ ఏ రియాక్షన్. నెక్స్ట్ మెకానిజం డిస్కస్ చేద్దాం. మెకానిజం ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా. ఫస్ట్ ఈ కాంపౌండ్ తీసుకున్నాం మనం, క్లోరో బెంజిన్, Cl NO2 NO2 NO2. ఓకే, రైట్. ఇక్కడ న్యూక్లియోఫైల్ ఎవరమ్మా? OH మైనస్. OH మైనస్ ఈజ్ ఏ న్యూక్లియోఫైల్. OH మైనస్ ఈజ్ ఏ న్యూక్లియోఫైల్. ఓకే, ఈ నెగిటివ్ పార్ట్ వచ్చి ఇక్కడ యాడ్ అవ్వాలంటే ఇక్కడ ఛార్జ్ ఏమి ఉండాలమ్మా? బెంజిన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. ఏ ఛార్జ్ ఉండాలి? పాజిటివ్ ఛార్జ్. అంటే ఎలక్ట్రాన్స్ ని షిఫ్ట్ చేద్దాం. ఓకే, ఈ న్యూక్లియోఫైల్ వచ్చి ఈ కార్బన్ దగ్గర యాడ్ అవుతుంది. ఓకే, ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి, బెంజిన్. ఓకే, Cl OH NO2. ఓకే, NO2 NO2. రైట్, ఇక్కడ కార్బేనియన్ ఫామ్ అవుతుంది. ఈజ్ ఏ కార్బేనియన్. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ కార్బేనియన్. ఎలక్ట్రాన్స్ ని, పై ఎలక్ట్రాన్స్ ని షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ దగ్గర నెగిటివ్ పార్ట్ OH మైనస్ వచ్చి యాడ్ అవుతుంది. అంటే కార్బేనియన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? రైట్, ఇక్కడ ఇంటర్మీడియట్ ఈస్ కార్బేనియన్. ఓకేనా? మనకు ఆల్రెడీ GOC లో కొన్ని పాయింట్స్ ఐడియా ఉన్నాయి. స్టెబిలిటీ ఆఫ్ కార్బేనియన్ is directly proportional to -I, -M groups. Stability of carbanion is directly proportional to -I, -M groups. NO2 is a -I and -M group. NO2 -I, -M group అమ్మా. మరి ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ ని స్టెబిలైజ్ చేస్తుందా లేదా? ఈ ఇంటర్మీడియట్ ని ఇది స్టెబిలైజ్ చేస్తుందిగా. NO2 is a -I and -M group. -I, -M groups ఏం చేస్తాయి? కార్బేనియన్స్ ని స్టెబిలైజ్ చేస్తాయి. ఓకేనా? సో అక్కడ ఇంటర్మీడియట్ అనేది మనకి స్టెబిలైజ్ అవుతుంది. అంటే NO2 గ్రూప్ వల్ల మనకి ఇంటర్మీడియట్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇక్కడ ఇదే కాంజుగేషన్ చూడండి. ఇట్ ఈస్ ఏ పై నెగిటివ్ కాంజుగేషన్. పై నెగిటివ్ కాంజుగేషన్ అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది స్టెబిలైజ్ అయింది. నెగిటివ్ ఛార్జ్ స్టెబిలైజ్ అయిందంటే మళ్ళీ ఫర్దర్ గా రెజొనెన్స్ పార్టిసిపేట్ అవుతుంది. ఇక్కడ కనుక స్టెబిలైజ్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ రియాక్షన్ రివర్సిబుల్ అయిపోతుంది. అంటే ఇక్కడ స్టెబిలైజ్ అయింది NO2 గ్రూప్ వల్ల, అంటే రియాక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అంటే నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది చూడండి. నెక్స్ట్ స్టెప్ లో బెంజిన్, ఓకే, OH Cl OH, ఓకే, NO2 ఓకే. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుందమ్మా. ఇప్పుడు మరలా చూడండి, నెగిటివ్ ఛార్జ్ స్టెబిలైజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏ గ్రూప్ ఉంది? NO2 గ్రూప్ ఉంది. ఈ NO2 గ్రూప్ ఏం చేస్తుంది? నెగిటివ్ ఛార్జ్ ని మరలా స్టెబిలైజ్ చేస్తుంది. అగైన్ మరలా ఇది రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ చూడండి, బెంజిన్, ఓకే, Cl OH NO2 ఈసారి నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ NO2 గ్రూప్ వల్ల మళ్ళీ ఫర్దర్ గా స్టెబిలైజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ స్టెప్ లో ఆరోమాటిసిటీ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి Cl మైనస్ లీవ్ అయిపోతుంది. Cl మైనస్ లీవ్ అయిపోయింది. ఓకేనా? ఫైనల్ ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. Cl లీవ్ అయిపోయింది కదా, ఇంకా ఓన్లీ OH గ్రూప్ ఒక్కటే ఉంటుంది. NO2 ఓకేనా? ఇట్ ఈస్ ఏ ఎలిమినేషన్ స్టెప్. ఇక్కడ ఏం చేసామో మనం? ఎలిమినేషన్. ఇట్ ఈస్ ఏ ఎలిమినేషన్ స్టెప్. ఇక్కడ ఏం చేసాం చూడండి, ఇట్ ఈస్ ఏ ఎడిషన్ స్టెప్. ఇక్కడ న్యూక్లియోఫైల్ యాడ్ చేసాం. ఇట్ ఈస్ ఏ ఎడిషన్ స్టెప్. ఇక్కడ Cl మైనస్ ని రిమూవ్ చేసాం.
ఇట్ ఈస్ ఎలిమినేషన్ స్టెప్. ఓకేనా, ఒకసారి రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఎందుకు ఈ రియాక్షన్ మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది? దీనికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే NO2 గ్రూప్స్. NO2 గ్రూప్స్ ఏం చేస్తున్నాయి? ఫామ్ అయిన ఇంటర్మీడియట్ ని, కార్బేనియాన్ని ఏం చేస్తున్నాయమ్మా? స్టెబిలైజ్ చేస్తున్నాయి. ఫామ్ అయిన ఇంటర్మీడియట్స్ ని ఏం చేస్తున్నాయి? NO2 గ్రూప్స్ ఏం చేస్తున్నాయి? స్టెబిలైజ్ చేస్తున్నాయి. ఓకేనా, అందుకే రియాక్షన్ మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఒకవేళ NO2 గ్రూప్ స్టెబిలైజ్ చేయలేదనుకోండి, రియాక్షన్ మరలా బ్యాక్వర్డ్ డైరెక్షన్ కి వచ్చేస్తుంది. ఓకేనా, ఇందాక మనం 4 రియాక్షన్స్ చూసాం. ఒక NO2 గ్రూప్ యూజ్ ఏమో 400 అరౌండ్ ఆ టెంపరేచర్ ఉంది. 2 NO2 గ్రూప్స్ ఉన్నప్పుడు 300 యూజ్ చేసాం టెంపరేచర్. ఓకేనా, 3 NO2 గ్రూప్స్ యూజ్ చేసినప్పుడు జస్ట్ హీటింగ్ అన్నాం. అంటే 3 NO2 గ్రూప్స్ ఉన్నప్పుడు అసలు టెంపరేచర్ రిక్వైర్ అవ్వలేదు అక్కడ. అంటే ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ రియాక్షన్ ముందుకు నెడతా ఉంది. ఏంటి ఆ డ్రైవింగ్ ఫోర్స్? అంటే ఈ NO2 గ్రూప్స్. ఈ NO2 గ్రూప్స్ ఇక్కడ ఫామ్ అయిన ఇంటర్మీడియట్ ని స్టెబిలైజ్ చేస్తూ ఉన్నాయి. ఓకేనా, అదిగోండి ఫస్ట్ ఇక్కడ స్టెబిలైజ్ చేసింది, మళ్ళీ రియాక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ చేసింది. ఇదిగోండి మరలా ఫామ్ ఇక్కడ అలా కంటిన్యూస్ గా చార్జ్ అనేది ఏమవుతుందంటే స్టెబిలైజ్ అవుతుంది. సో ఇన్ ఎడిషన్ ఎలిమినేషన్ రియాక్షన్స్, carbanion is stabilized by powerful electron withdrawing groups. Reaction moves in forward direction. ఈ రియాక్షన్ అనేది మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ తీసుకున్నాం అనుకోండి, రియాక్షన్ జరగదు. జస్ట్ ఈ క్లోరోబెంజిన్ లో ఒక మిథైల్ గ్రూప్ ఉంటే రియాక్షన్ జరగదు. ఇక్కడ అంటే NO2 గ్రూప్స్ ఉంటే మాత్రమే మనకి ఈ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా, సో ఒకసారి రియాక్షన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. మెకానిజం మొత్తం కూడా ఒకసారి డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేయండి. ఇంపార్టెంట్ మెకానిజం ఇది. ఓకేనమ్మా, ఇక్కడ మీ డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ ఇది ఫినాల్ కాదు కదా, మరి ప్రొడక్ట్ ఎలా వస్తుంది? ఇది ఫినాల్ కాదు కదా. ఫినాల్ అయితే మనం చెప్పుకున్న రియాక్షన్ కరెక్ట్, ఇది ఫినాల్ కాదు కదా. ఇక్కడ ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ లో NO2 గ్రూప్స్ ని రిమూవ్ చేసేస్తారు. అది మీకు తర్వాత టాపిక్స్ లో వస్తాయి. NO2 గ్రూప్స్ ని రిడక్షన్ చేసి డయాజుటైజేషన్ రియాక్షన్ చేస్తారు. దానివల్ల NO2 గ్రూప్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఓకేనా, అంటే ఫినాల్ ఒకటే వస్తుంది. అది వేరే ప్రాసెస్, అది మనకి నెక్స్ట్ టాపిక్స్ లో వస్తుంది. అంటే ఫర్దర్ స్టెప్ చేస్తారు. అయితే ఈ క్లోరిన్ ప్లేస్ లో OH గ్రూప్ తీసుకురావడం అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఓకేనా, అర్థమవుతుందా? అంటే ఇది కనుక మనం చేయగలిగితే, ఈ స్టెప్ ఒకటి మనం చేయగలిగితే రిమైనింగ్ అంతా కూడా మనకి ఈజీ అవుతుంది. NO2 గ్రూప్స్ ఇవన్నీ కూడా మనకి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఓకేనా, ఓకేనమ్మా. ఒకసారి చూడండి రియాక్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనిలో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా? దీన్ని కార్బేనియన్ మెకానిజం అంటారు. ఇది వచ్చేసరికి మనకి కార్బేనియన్ మెకానిజం. ఓకేనా, ఎడిషన్ ఎలిమినేషన్ మెకానిజం ఆర్ కార్బేనియన్ మెకానిజం. ఓకే, ఒకసారి రియాక్షన్ మొత్తం డీటెయిల్డ్ గా చూడండి, అన్ని స్టెప్స్ అబ్జర్వ్ చేయండి, పాయింట్స్ అన్ని. కార్బేనియన్ మెకానిజం ఇది. ఓకే, అర్థమైందా? రియాక్షన్ అర్థమైందా? చూడండి. ఈ NO2 గ్రూప్ ప్లేస్ లో వేరే గ్రూప్స్ కూడా తీసుకోవచ్చు. CN సైనైడ్, పవర్ఫుల్ -I గ్రూప్. నెక్స్ట్ అలాగే ఆల్డిహైడ్స్, ఎస్టర్స్. ఓకేనా, ఎస్టర్ తీసుకోకూడదులే కానీ ఆల్డిహైడ్స్, అలాంటి -I గ్రూప్స్ ని -M గ్రూప్స్ మనం తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ లాస్ట్ స్టెప్ లో చూడమ్మా, ఇక్కడ కార్బేనియాన్ ఫామ్ అయిందా? ఈ కార్బేనియాన్ మనం మరలా ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ బెంజిన్ లోకి వచ్చేస్తాయి. అరోమాటిసిటీ రావాలి కదా, 6 ఎలక్ట్రాన్స్ రావాలి కదా, అందుకని నెగిటివ్ ఎలక్ట్రాన్స్ రింగ్ లోకి వచ్చేస్తాయి. మరలా
అప్పుడు బ్యాలెన్స్ అవడం కోసం ఇక్కడి నుంచి లివింగ్ గ్రూప్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే E1CB లాగా నెగిటివ్ ఛార్జ్ పుష్ చేస్తుంది, చూసారు నిన్న క్లాస్ లో చెప్పాను. ఈ నెగిటివ్ ఛార్జ్ పుష్ చేస్తుంది, ఇక్కడి నుంచి Cl- లీవ్ అయిపోతుంది. ఓకేనా, మనకి ఫైనల్ గా ఈ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇట్ ఈజ్ ఏ ఎడిషన్ ఎలిమినేషన్ మెకానిజం. ఎడిషన్ ఎలిమినేషన్ మెకానిజం. ఓకేనా, ఆర్ కార్బేనియాన్ మెకానిజం. అంటే ఇక్కడ ఓవరాల్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కార్బేనియాన్ స్టెబిలిటీ చూసుకోవాలి. మెయిన్ గా కార్బేనియాన్ స్టెబిలిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. క్వశ్చన్ ఒకటి చేద్దాం దీని మీద. ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్ ఒకటి ఉంది, ఆ క్వశ్చన్ ఒకసారి మనం చేస్తే మీకు ఐడియా అనేది వస్తుంది ఫస్ట్. ఓకేనమ్మా, రైట్. చూడండి రియాక్షన్ చూడండి ఒకసారి, మెకానిజం ఎలా రాసాం ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. చిన్న టాపిక్ ఇది, జస్ట్ 2 రియాక్షన్స్ ఉంటాయి. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, రైట్. మెకానిజం చూడండి, మెకానిజం ఫస్ట్ స్టెప్ ఏం చేసామో చూడండి. న్యూక్లియోఫైల్ యాడ్ చేసాం, కార్బేనియాన్ ఫార్మేషన్, కార్బేనియాన్ ఫార్మేషన్. ఓకే, ఆ స్టెప్ మనకి చాలా ఇంపార్టెంట్. రైట్, క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ మెకానిజం ఒకటి స్క్రీన్ షాట్ ఎవరైనా తీసుకోండి, ఒకటి ఇంపార్టెంట్. నోట్స్ లో ఇలా క్లియర్ గా ఉండదు, పాయింట్స్ ఉండవు, స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ క్లోరిన్ ప్లేస్ లో డిఫరెంట్ హాలోజన్స్ ఇస్తే రియాక్టివిటీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం కంపేర్ చేద్దాం. మనకి క్లోరిన్ ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లం లేదు, మరి ఇస్తే రియాక్షన్ ఎలా జరుగుతుంది, రియాక్టివిటీ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం మనం ఆ క్వశ్చన్ ఒకసారి. ఓకేనా, ఇక్కడ ఫ్లోరోబెంజిన్ సెకండ్ పొజిషన్ లో NO2 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్లోరోబెంజిన్ సెకండ్ పొజిషన్ లో NO2 గ్రూప్. నెక్స్ట్ బ్రోమోబెంజిన్ మీన్స్ థర్డ్ పొజిషన్ లో. ఓకే, సేమ్ NO2 గ్రూప్ ఈస్ సేమ్. నెక్స్ట్ ఐడోబెంజిన్ NO2. ఓకేనా, రియాక్టివిటీ కంపేర్ చేయాలి. క్వశ్చన్ ఏంటంటే రియాక్టివిటీ ఆర్డర్ టువర్డ్స్ అరోమాటిక్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకేనా, రియాక్షన్ ఎలా కంపేర్ చేయాలి. ఫస్ట్ దీనికి మనం కార్బేనియాన్ మెకానిజం రాద్దాం. న్యూక్లియోఫైల్ యాడ్ చేస్తాం కదమ్మా, కార్బేనియాన్ మెకానిజం రాద్దాం. ఓకేనా, కార్బేనియాన్ మెకానిజం అంటే ఎలక్ట్రాన్ షిఫ్ట్ చేస్తాం కదా, ఇలా న్యూక్లియోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది కదా, డైరెక్ట్ గా రాస్తున్నాం NO2-. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా కార్బేనియాన్ మెకానిజం రాద్దాం. క్లోరిన్ OH NO2-. నెక్స్ట్ బ్రోమిన్ OH NO2-. ఓకే, నెక్స్ట్ ఐడోబెంజిన్ NO2. ఓకే, OH ఐడిన్. ఓకే, ఐడోబెంజిన్ NO2 గ్రూప్స్ సేమ్ అన్న. ఈ రియాక్షన్ లో నెంబర్ ఆఫ్ NO2 గ్రూప్స్ సేమ్. డిఫరెన్స్ ఏముందో చూడండి, హాలోజన్ ఈస్ డిఫరెంట్. ఓకేనా, రైట్. స్టెబిలిటీ ఆఫ్ కార్బేనియాన్ is directly proportional to -I groups. Stability of carbanion is directly proportional to -I groups. All halogens are inductive effect lo cheppani point. All halogens are -I groups. All halogens are -I groups. -I order. Fluorine greater than iodine.
కంపేర్ చేయండి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. రియాక్టివిటీ ఆర్డర్ ఏమొస్తుంది అంటే ఏది బాగా ఫాస్ట్ గా పార్టిసిపేట్ అవుతుంది రియాక్షన్ లో చూడండి, కంపేర్ చేయండి. ఏ కేసులో కార్బేనియాన్ బాగా స్టెబిలైజ్ అవుతుంది? వెరీ గుడ్. ఫ్లోరిన్ కేస్ లో కార్బేనియాన్ ఇక్కడ ఫామ్ అనేది ఉంది. కార్బేనియాన్ ఫ్లోరిన్ కేస్ లో బాగా స్టెబిలైజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ -I గ్రూప్. ఫ్లోరిన్ ఈజ్ ఏ పవర్ఫుల్ -I గ్రూప్. సో రియాక్టివిటీ ఆర్డర్ ఇలా వస్తుంది. ఓకేనా? రియాక్టివిటీ ఆర్డర్. ఓకే. ఫ్లోరిన్, క్లోరిన్, bromine, iodine. Stability of carbanion is directly proportional to -I groups. All halogens are -I groups. -I order fluorine, chlorine, bromine, iodine. Okay. Question చూడండి ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగాడమ్మా. సార్ ఫ్లోరిన్ అనేది పూర్ లివింగ్ గ్రూప్ కదా, మరి అప్పుడు ఇది మోర్ రియాక్టివ్ ఎలా అవుతుంది? అందుకే మెకానిజం నేను క్లియర్ గా అబ్జర్వ్ చేయమని. లివింగ్ గ్రూప్ అనేది మనకి లాస్ట్ స్టెప్ లో లీవ్ అయింది. అది ఆర్డిఎస్ కాదు. ఆర్డిఎస్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ కార్బేనియాన్. ఆర్డిఎస్ ఏంటమ్మా? ఫార్మేషన్ ఆఫ్ కార్బేనియాన్. అంటే లివింగ్ గ్రూప్ లీవ్ అయ్యే స్టెప్ మనకి ఆర్డిఎస్ లో ఉండదు. సో నువ్వు లివింగ్ గ్రూప్ ఏది తీసుకున్నా సరే ఈ రియాక్షన్ మీద ఎఫెక్ట్ ఉండదు. అర్థమవుతుందా? క్వశ్చన్ అడిగిన అతను నీకు అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? చూడు, నువ్వేమడిగావంటే క్వశ్చన్, ఈ ఫ్లోరిన్ పూర్ లివింగ్ గ్రూప్ కదా సార్, మరి మీరు మోర్ రియాక్టివ్ అంటున్నారు ఏంటి, ఇది లీవ్ అవ్వదు కదా అని అడుగుతున్నాం. మెకానిజంలో మనం ఫస్ట్ స్టెప్ లో న్యూక్లియోఫైల్ ని యాడ్ చేసాం, అది ఆర్డిఎస్. అంటే న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఈస్ ఆర్డిఎస్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ కార్బేనియాన్ ఈస్ ఆర్డిఎస్. అంతేగాని లాస్ట్ స్టెప్ లో మనం లివింగ్ గ్రూప్ రిమూవ్ చేసాం, అది ఆర్డిఎస్ అవ్వదు, అది ఆర్డిఎస్ కాదు. ఆర్డిఎస్ లో లేకపోతే ఆ స్టెప్ కి మనకి ఇంపార్టెన్స్ ఉండదు. అంటే నువ్వు ఇక్కడ ఫ్లోరిన్ తీసుకున్నా, క్లోరిన్ తీసుకున్నా, ఏ తీసుకున్నా సరే లివింగ్ గ్రూప్ ఎఫెక్ట్ ఈ రియాక్షన్ మీద ఉండదు. అర్థమవుతుందా? మనం చూసుకోవాల్సింది ఓన్లీ స్టెబిలిటీ ఆఫ్ కార్బేనియాన్. ఓకే, అర్థమైందమ్మా? క్వశ్చన్ అడిగిన వ్యక్తికి నీకు అర్థమైందా? రైట్. ఓకే, నెక్స్ట్ దీనిలోనే మనకి ఇంకొక రియాక్షన్ ఉందమ్మా, ఇంపార్టెంట్ రియాక్షన్. ఇది ఎడిషన్ ఎలిమినేషన్ రియాక్షన్. దీనికి రివర్స్ ఇంకొక రియాక్షన్ ఉంటుంది, ఎలిమినేషన్ ఎడిషన్ రియాక్షన్ ఉంటుంది. అది కూడా మనం డిస్కస్ చేసిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం వన్ బై వన్. సెకండ్ వన్ ఈస్ elimination addition reaction. Second one is elimination addition reaction. Elimination addition reaction, REACTI. Elimination addition reaction. Okay, రైట్. ఈ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ కూడా సేమ్ క్లోరోబెంజిన్ తీసుకున్నాం, క్లోరోబెంజిన్. ఓకేనా? క్లోరోబెంజిన్ తీసుకున్నాం. క్లోరోబెంజిన్ ని పవర్ఫుల్ అంటే స్ట్రాంగ్ బేసెస్ తో రియాక్షన్ చేయాలి. క్లోరోబెంజిన్ ఏం చేయాలంటే స్ట్రాంగ్ బేసెస్ లైక్ NaNH2, KNH2 ఇలాంటి బేసెస్ తో రియాక్షన్ చేయాలి. స్ట్రాంగ్ బేసెస్ K ప్లస్ NaH2 మైనస్. ఓకేనా? 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ప్రొడక్ట్స్ డిఫరెన్స్ తెలియడం కోసం లేబులింగ్ ఇద్దాము. అంటే ఒక ప్రొడక్ట్ ఏమో క్లోరిన్ ప్లేస్ లో NaH2 గ్రూప్ వస్తుంది, ఒక ప్రొడక్ట్ లో క్లోరిన్ ప్లేస్ లో NaH2 గ్రూప్ వస్తుంది. అనదర్ ప్రొడక్ట్ లో క్లోరిన్ కి అడ్జసెంట్ పొజిషన్ లో, క్లోరిన్ కి అడ్జసెంట్ పొజిషన్ ఇక్కడ వస్తుంది NaH2 గ్రూప్.
అంటే ఈ రియాక్షన్ లో మనకి 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. రియాక్షన్ లో 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. మాలిక్యూల్ సిమెట్రికల్ కాబట్టి రెండు కూడా 50-50 ఫామ్ అవుతాయి. ఓకేనా, మేజర్ మైనర్ అలాగేమి ఉండదు ఇక్కడ, రెండు కూడా 50-50 ఫామ్ అవుతాయి. ఓకే, ఇట్ ఈజ్ ఏ రియాక్షన్. సరే, మెకానిజం చూడమ్మా. ఫస్ట్ క్లోరోబెంజిన్ తీసుకుందాం. క్లోరోబెంజిన్. ఓకేనా, ఈ క్లోరోబెంజిన్ ని NH2- తో రియాక్షన్ చేద్దాం. ఇక్కడ హైడ్రోజన్ ఉంటుందిగా బెంజిన్ కి, NH2- is a strong base. NH2- is a strong base. ఇక్కడ నుంచి ఇది ఏం చేస్తుందంటే ఈ H+ ని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతాయి, లివింగ్ గ్రూప్ లీవ్ అయిపోతుంది. అంటే మనకి ఇంటర్మీడియట్ ఒకటి ఫామ్ అవుతుంది. ఈ ఇంటర్మీడియట్ ని బెంజైన్ అంటారు. GOCలో చెప్పాను మీకు నేను ఇది. ఇట్ ఈజ్ ఎ బెంజైన్. ఇట్ ఈజ్ ఏ బెంజైన్. సార్ ఇది ట్రిపుల్ బాండా? ఇది ట్రిపుల్ బాండ్ కాదమ్మా. దీస్ ఆర్ sp2 కార్బన్స్. sp2 కార్బన్స్. sp కార్బన్స్ అయితేనేమో మనకి ట్రిపుల్ బాండ్, అవి sp2 కార్బన్స్. ఓకేనా, అక్కడ క్వశ్చన్ కూడా అడుగుతుంటాడు మనల్ని ఎప్పుడు, హౌ మెనీ నెంబర్ ఆఫ్ sp2 కార్బన్స్ ఇన్ బెంజైన్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. 6 sp2 కార్బన్స్ ఉంటాయి బెంజైన్ లో. 6 sp2 కార్బన్స్ ఉంటాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ NH2- ఎలా యాక్ట్ చేసిందమ్మా? బేస్ లాగా యాక్ట్ చేసింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఈ బెంజైన్ తీసుకున్నాం. జాగ్రత్తగా వినాలి, ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది. ఈ బెంజైన్ తీసుకున్నాం. ఈసారి ఇక్కడ NH2- మళ్ళా యాడ్ అవుతుంది. ఈసారి న్యూక్లియోఫైల్ ఇది, అంటే రెండిట్లా యాక్ట్ చేస్తుంది. న్యూక్లియోఫైల్ కి బేస్ కి డిఫరెన్స్ ఏంటి సార్? న్యూక్లియోఫైల్ అనేది కార్బన్స్ తో బాండ్ చేస్తాం. కార్బన్స్ తో ఏం చేస్తుంది? బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. మరి బేస్ ఏం చేస్తుంది? బేస్ ని హైడ్రోజన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. న్యూక్లియోఫైల్. రెండింటికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. న్యూక్లియోఫైల్ అనేది కార్బన్స్ తో బాండ్ చేస్తాము. చూడండి, అబ్జర్వ్ చేయండి రియాక్షన్. NuC. మరి బేస్ ఏం చేస్తుంది? బేస్ ఏం చేస్తుందంటే హైడ్రోజన్ ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. హైడ్రోజన్స్ ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది, డబుల్ బాండ్ ఫార్మేషన్. న్యూక్లియోఫైల్ కార్బన్స్ తో బాండ్ ఫార్మేషన్ చేస్తాయి. బేస్ అంటేనేమో ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ న్యూక్లియోఫైల్ అన్నాం. న్యూక్లియోఫైల్ అంటే ఏం చేయాలి? కార్బన్ తో బాండ్ ఫార్మేషన్ చేయాలి. ఓకేనా, రైట్. ఈ నెగిటివ్ పార్ట్ వచ్చి ఇక్కడ యాడ్ అవ్వాలంటే పాజిటివ్ ఛార్జ్ ఉండాలిగా. ఏ ఛార్జ్ ఉండాలి? పాజిటివ్ ఛార్జ్. జస్ట్ లేబులింగ్ అమ్మా, డిఫరెన్స్ కోసం. ఫస్ట్ నేను రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాను ఎలక్ట్రాన్స్ ని రైట్ సైడ్ షిఫ్ట్ చేశాను. ఈ నెగిటివ్ పార్ట్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా, ప్రొడక్ట్ ఏం వస్తుందో చూడండి. బెంజీన్. ఓకే, డబల్ బాండ్. స్టార్ దగ్గర NH2 గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. ఇక్కడ ఏ ఛార్జ్ ఉంటుందమ్మా? నెగిటివ్ ఛార్జ్. నెక్స్ట్ రియాక్షన్ లో మనకి సాల్వెంట్ ఉంటుంది. ఆ సాల్వెంట్ లో నుంచి H+ వచ్చి ఇక్కడ యాడ్ అయ్యి మనకి ఫైనల్ ప్రొడక్ట్ కి ఫామ్ అవుతుంది, NH2. ఓకేనా, ఈ H+ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇక్కడ అమోనియా ఉంది చూడండి, మైనస్ అమోనియా కదా ఇది. ఈ అమోనియాలోంచి H+ వచ్చి యాడ్ అవుతుంది, ప్రొటనేషన్. ఇది ఒక పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ ఏముందో చూడండి. ఈసారి ఎలక్ట్రాన్స్ ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. ఎలక్ట్రాన్స్ ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసాం. ఓకేనా, న్యూక్లియోఫైల్ యాడ్ అవుతుందా? NH2-. న్యూక్లియోఫైల్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా, ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? బెంజీన్. ఈ పొజిషన్ లో NH2 గ్రూప్,
ఓకే, ఇక్కడ స్టార్ సారీ స్టార్ కార్బేనియన్. నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, ప్లస్ ఇది స్టార్ కార్బన్. నెక్స్ట్ స్టెప్ లో ప్రొటనేషన్, H ప్లస్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, ఫైనల్ ప్రొడక్ట్ ఏమొస్తుంది? ఫైనల్ ప్రొడక్ట్ ఈస్ బెంజీన్ NaH2, ఓకే, స్టార్. 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి రియాక్షన్. ఫస్ట్ స్టెప్ ఈస్ ఎలిమినేషన్. ఈ స్టెప్ ఏంటమ్మా? ఎలిమినేషన్ స్టెప్. ఇట్ ఈస్ ఏ ఎలిమినేషన్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఎడిషన్ స్టెప్. ఇట్ ఈస్ ఏ ఎడిషన్ స్టెప్. ఓకేనా? ఫస్ట్ స్టెప్ లో మనం లివింగ్ గ్రూప్ ని రిమూవ్ చేసాము కాబట్టి ఎలిమినేషన్ అన్నాం. లివింగ్ గ్రూప్ ని రిమూవ్ చేసాం, ఎలిమినేషన్. సెకండ్ స్టెప్ లో న్యూక్లియోఫైల్ ని యాడ్ చేసాం, NH2 మైనస్ ని యాడ్ చేసాం. సో ఆ రియాక్షన్ ఏమవుతుందమ్మా? ఎడిషన్. దేని కిందకు వస్తుంది? ఎడిషన్ కిందకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో Cl రిమూవ్ చేసాం, ఇట్ ఈస్ ఎలిమినేషన్. ఓకేనా? బేస్ ఏం చేసింది? ఇక్కడ నుంచి ప్రోటాన్ యాక్సెప్ట్ చేసింది, కార్బేనియాన్ ఫార్మేషన్. ఓకేనా? కార్బేనియాన్ ఏం చేస్తుంది? ఈ పై బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది నీ బెంజైన్ ఇంటర్మీడియట్ అంటారు. ఈ బెంజైన్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఇది అన్స్టేబుల్ కదా, బెంజైన్ ఇంటర్మీడియట్ అనేది హైలీ అన్స్టేబుల్, కొంతసేపే ఎగ్జిస్ట్ అవుతుంది. అది మరలా ఫర్దర్ గా ఏం చేస్తుందంటే NH2 మైనస్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఓకేనా? ఎడిషన్ లో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి 2 పాసిబిలిటీస్ రాసాం. ఈ పై ఎలక్ట్రాన్స్ రైట్ సైడ్ షిఫ్ట్ చేసాం, అలాగే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసాం. రైట్ సైడ్ షిఫ్ట్ చేసినప్పుడు ఒక ప్రొడక్ట్ ఫామ్ అయింది, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసినప్పుడు ఒక ప్రొడక్ట్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? అంటే ఓవరాల్ గా దీన్ని బెంజైన్ మెకానిజం అంటారు. ఇట్ ఈస్ ఏ బెంజైన్ మెకానిజం. ప్రీవియస్ వన్ వచ్చేసరికి ఏంటంటే అది కార్బేనియన్ మెకానిజం. అది కార్బేనియన్ మెకానిజము, ఇది బెంజైన్ మెకానిజం. రెండింటికి డిఫరెన్స్ చూడండి. రెండింటికి ఒకసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. సార్ రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఏం చేసాం చూడండి, ఫస్ట్ స్టెప్ లో ఇక్కడ ఏం చేసాం? క్లోరిన్ లీవ్ అయిపోయింది, అంటే NH2 మైనస్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ బేస్. బేస్ ఇక్కడ నుంచి H ప్లస్ ని యాక్సెప్ట్ చేసింది. ఓకేనా? అంటే బెంజైన్ ఫార్మేషన్ జరుగుతుంది. డైరెక్ట్ మనం ఇది తీసేసుకోవచ్చు స్టెప్. ఈ బెంజైన్ కి NH2 మైనస్ యాడ్ అయింది. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. పై ఎలక్ట్రాన్స్ ఎటైనా షిఫ్ట్ అవ్వచ్చు, లేదా రైట్ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు ఆర్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు. అందుకే 2 ప్రొడక్ట్స్ రాసాం. ఓకేనా? ఒక ప్రొడక్ట్ ఏమో ఎగ్జాక్ట్ గా క్లోరిన్ ప్లేస్ లో వస్తుంది, డిఫరెన్స్ కోసం స్టార్ పెట్టాను. ఇంకొక ప్రొడక్ట్ క్లోరిన్ కి అడ్జసెంట్ వస్తుంది. ఓకేనా? దీనిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయని చూడండి. ఈ రియాక్షన్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రియాక్షన్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చూడండి. ఇదే రియాక్షన్ అమ్మా, ఎలిమినేషన్ ఎడిషన్ రియాక్షన్. ఇట్ ఈజ్ ఏ ఎలిమినేషన్ ఎడిషన్ రియాక్షన్. ఓకేనా? ఫస్ట్ లివింగ్ గ్రూప్ లీవ్ అయిపోయింది, ఇట్ ఈజ్ ఎలిమినేషన్ స్టెప్. సెకండ్ స్టెప్ లో న్యూక్లియోఫైల్ యాడ్ చేసాం, ఇట్ ఈజ్ ఎడిషన్ స్టెప్. ఓకేనా? బేస్ ఏం చేసింది? ఇక్కడ నుంచి ప్రోటాన్ రిమూవ్ చేసింది, ఇట్ ఈజ్ యాసిడ్ బేస్ రియాక్షన్. బెంజైన్ ఫార్మేషన్ జరిగింది. సెకండ్ స్టెప్ లో న్యూక్లియోఫైల్ ని యాడ్ చేసాం. ఓకేనా? సెకండ్ స్టెప్ లో ఏం చేసాం? న్యూక్లియోఫైల్ ని యాడ్ చేసాం. ఓకేనా? 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఈ న్యూక్లియోఫైల్ ని యాడ్ చేయడానికి మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. రైట్ సైడ్ అయినా షిఫ్ట్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా షిఫ్ట్ చేయొచ్చు బై ఎలక్ట్రాన్స్ ని. సో
మనకి 2 ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అయినాయి. ఓకేనా సార్ చూడండి. ఓకేనమ్మా, రైట్. క్వశ్చన్ ఒకటి చేద్దాం దీని మీద. ఓకేనా, ఓకేనమ్మా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా దీనిలో? రైట్. సరే, సబ్స్టెన్స్ తీసుకున్నాం. రింగ్ మీద డిఫరెంట్ సబ్స్టెన్స్ తీసుకుంటే రియాక్టివిటీ ఎలా ఉంటుంది కంపేర్ చేద్దాం ఒకసారి. మేజర్ మైనర్ ప్రొడక్ట్స్ ఎలా డిసైడ్ చేయాలి? బెంజిన్, క్లోరిన్, CH3. ఓకే, మిథైల్ గ్రూప్ తీసుకున్నాము బెంజిన్ మీద. సేమ్ రియాక్షన్ KNH2. NaNH2 కంటే కూడా KNH2 స్ట్రాంగ్ బేస్ అమ్మ. KNH2 K ప్లస్ NaH2 మైనస్. ఓకే, K ప్లస్ NaH2 మైనస్. సార్ రియాక్షన్ కంపేర్ చేయండి. ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి? ఫస్ట్ ఇక్కడ కూడా ఈ రియాక్షన్ లో కూడా 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ ప్రొడక్ట్ ఈస్ క్లోరిన్ ప్లేస్ లో NaH2 గ్రూప్ వస్తుందమ్మా, ఒక ప్రొడక్ట్. ఓకేనా, CH3. నెక్స్ట్ క్లోరిన్ కి ఎడ్జసెంట్ ఒక ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, CH3. మరి ఇప్పుడు ఈ రెండిట్లో మేజర్ ఎవరు, మైనర్ ఎవరు? మరి మనం ఎలా డిసైడ్ చేయాలి? మేజర్ మైనర్ డిసైడ్ చేయాలి. 2 ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి కదా. ప్రీవియస్ అంటే సేమ్ మాలిక్యూల్ కాబట్టి నో ప్రాబ్లం. ఇది కూడా సేమ్ మాలిక్యూలే, కాకపోతే పొజిషన్ మారిపోయింది. విత్ రెస్పెక్ట్ టు మిథైల్ గ్రూప్ పొజిషన్ మారింది, అంటే ఇప్పుడు ప్రొడక్ట్ కూడా మారిపోతుంది. అవి ఎలా కంపేర్ చేయాలో ఒకసారి చూడండి. డైరెక్ట్ గా మనం బెంజైన్ తీసుకుందాం. బెంజైన్ CH3 బెంజైన్ తీసుకున్నాం డైరెక్ట్ గా. ఓకే, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా ఇక్కడ. NaH2 మైనస్ రైట్ సైడ్ అయినా యాడ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా యాడ్ చేయొచ్చు. 2 పాసిబిలిటీస్ తీసుకు. ఫస్ట్ రైట్ సైడ్ యాడ్ చేద్దాం. ఎలక్ట్రాన్స్ ని రైట్ సైడ్ షిఫ్ట్ చేశా. NaH2 మైనస్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా, ప్రొడక్ట్ ఏమొస్తుంది చూడండి, బెంజిన్. ఓకే, NaH2 మైనస్ CH3. నెక్స్ట్ స్టెప్ లో సాల్వెంట్ ఉంటుంది కదా. సాల్వెంట్ లో నుంచి H+ ఏం చేస్తుందమ్మా, ఈ నెగిటివ్ చార్జ్ దగ్గర వచ్చి యాడ్ అవుతుంది. అంటే ఫైనల్ ప్రొడక్ట్ ఏం వస్తుంది, బెంజిన్. ఓకే, డబల్ బాండ్ స్టార్ NaH2 CH3. ఓకేనా, ఇది ఒక ప్రొడక్ట్. నెక్స్ట్ ఇంకో ప్రొడక్ట్ ఏమొస్తుంది, ఈసారి ఎలక్ట్రాన్స్ ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం, అంటే ఈ డైరెక్షన్ లో షిఫ్ట్ చేద్దాం. ఓకే, NaH2 మైనస్ ఇక్కడ యాడ్ అవుతుంది. బెంజిన్ CH3. ఓకే, డబల్ బాండ్ NaH2 మైనస్, ఇక్కడ మైనస్ వస్తుంది, ఫాలోడ్ బై ప్రొటనేషన్.
ఓకే, బెంజీన్ NaH2 H ప్లస్ యాడ్ అవుతుంది కదా, CH3. ఓకే, 2 ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి. దీని X అందాము, దీని Y అందాం. ఇప్పుడు రెండిట్లో మేజర్ ప్రొడక్ట్ డిసైడ్ చేయండి. విచ్ ఈజ్ మేజర్ ప్రొడక్ట్? ఎలా డిసైడ్ చేయాలి సార్? ఇక్కడ చార్జ్ ఏముందో చూడండి, కార్బేనియం. స్టెబిలిటీ ఆఫ్ కార్బేనియం is directly proportional to -I -M groups. Okay, stability of carbanium is inversely proportional to -I plus M groups. మరి CH3 గ్రూప్ ఏ గ్రూప్ సార్? ఈ CH3 గ్రూప్ ఏ గ్రూపు? CH3 is a plus I group. ఏ గ్రూపు? ప్లస్ I గ్రూప్. CH3 is a ప్లస్ I గ్రూప్. ఓకేనా? మరి ప్లస్ I గ్రూప్స్ ఏం చేస్తాయి స్టెబిలిటీ ఆఫ్ కార్బేనియాన్ని? ప్లస్ I గ్రూప్స్ స్టెబిలిటీ ఆఫ్ కార్బేనియాన్ని ఏం చేస్తాయి? డీస్టెబిలైజ్ చేస్తాయి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, డీస్టెబిలైజ్ చేస్తాయి. అంటే ఈ గ్రూప్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కార్బేనియం దగ్గరగా ఉందనుకోండి డీస్టెబిలైజ్ అయిపోతుంది. ఇప్పుడు కంపేర్ చేయండి, ఈ రెండిట్లో ఏది స్టేబుల్ చూడండి. కార్బేనియం ఈ 2 కేసెస్ లో ఏ కార్బేనియం మోర్ స్టేబుల్? ఏది స్టేబుల్? X ఈజ్ మోర్ స్టేబుల్. ఎందుకని? దూరంగా ఉంది. ఏ పొజిషన్? 1 2 3 4. 4th పొజిషన్ లో ఉంది నెగిటివ్ చార్జ్. ఇక్కడ 3rd పొజిషన్ లో నెగిటివ్ చార్జ్. అంటే ఇక్కడ దగ్గరగా ఉంది. దగ్గరగా ఉంటే డీస్టెబిలైజ్ అయిపోతుంది. సో ఇట్ ఈజ్ ఏ మైనర్ ప్రొడక్ట్. ఇట్ ఈజ్ ఏ మైనర్ ప్రొడక్ట్. ఇది మేజర్ ప్రొడక్ట్. మైనర్ ప్రొడక్ట్ అండ్ మేజర్ ప్రొడక్ట్. ఓకేనా? చూడండి ఒకసారి. మిథైల్ గ్రూప్ ఈజ్ ఏ, CH3 గ్రూప్ ఈజ్ ఏ ప్లస్ I గ్రూప్. ఏ గ్రూపు? ప్లస్ I గ్రూప్. డీస్టెబిలైజ్ చేస్తుంది కార్బేనియాన్స్. ఈ గ్రూప్ కు దూరంగా ఉండాలి చార్జ్. నెగిటివ్ చార్జ్ అనేది దూరంగా ఉంటే స్టేబుల్, అంటే ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ దగ్గరగా ఉంది కదా, అంటే ఈ కేసులో బాగా డీస్టెబిలైజ్ అయిపోతుంది చార్జ్. చార్జ్ డీస్టెబిలైజ్ అయిందంటే ప్రొడక్ట్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్ డిక్రీజెస్. ఓకేనా? సో ఇట్ ఈజ్ ఏ మైనర్ ప్రొడక్ట్. ఇట్ ఈజ్ ఏ మేజర్ ప్రొడక్ట్. ఓకేనా? కంపేర్ చేయండి ఒకసారి. చూడండి పాయింట్స్ వన్గా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ NO2 గ్రూప్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ CH3 ప్లేస్ లో NO2 గ్రూప్స్ తీసుకున్నాం. NO2 ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి చెక్ చేద్దాం. మేజర్ మైనర్ ఏదవుతుంది? NO2 గ్రూప్. NO2 group is a powerful -I group. NO2 is a powerful -I group.
NO2 is a powerful minus I. ఇప్పుడు మేజర్ మైనర్ ఎవరు వస్తారో చూడండి, చెక్ చేయండి ఫాస్ట్ గా. అంటే ఇప్పుడు దగ్గరగా ఉండాలి ఛార్జ్. NO2 is a minus I. ఓకే, NO2 గ్రూప్ is a minus I group. మేజర్ ఎవరు వస్తారు? ఇట్ ఈజ్ ఏ Y is a మేజర్ ప్రొడక్ట్. అంటే NO2 కి దగ్గరగా ఉండాలి ఛార్జ్. మైనర్, సారీ మేజర్ కదా, ఈజ్ ఏ మేజర్ ప్రొడక్ట్. X is a minor product. X is a minor product. కంపేర్ చేయండి, చూడండి డిస్టెన్స్, చూడండి ఛార్జ్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ 4th పొజిషన్ లో ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ 3rd పొజిషన్ లో ఉంది. ఈ గ్రూప్ దగ్గరగా ఉండాలి ఛార్జ్. ఎందుకు? విత్ డ్రాయింగ్ గ్రూప్ కదా ఇది. విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఆర్ మైనస్ ఐ గ్రూప్స్. మైనస్ ఐ గ్రూప్స్ ఏం చేస్తాయి? కార్బేనియన్స్ ని స్టెబిలైజ్ చేస్తాయి. దగ్గరగా ఉంటే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ కేసులో బాగా స్టెబిలైజ్ అవుతుంది. ఈ కేసులో స్టెబిలైజ్ అవుతుంది, కానీ ఇక్కడ అంత స్టెబిలైజ్ అవ్వలేదు, దూరంగా ఉంది కదా ఎఫెక్ట్. అర్థమవుతుందమ్మా? ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్టే చూడాలి. ఓన్లీ మైనస్ ఐ ఆర్ ప్లస్ ఐ, ఈ 2 కేసెస్ చూసుకోవాలి. రిమైనింగ్ రెజనెన్స్ అలాంటివి చూడకూడదు. ఇక్కడ ఓన్లీ మైనస్ ఐ ప్లస్ ఐ చూడాలి. రెజనెన్స్ చూడకూడదు, రెజనెన్స్ జరగదు ఇక్కడ. ఓకేనా? ఈ చార్జ్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవ్వదు. ఆల్రెడీ లోపల ఆరోమాటిసిటీ ఉంది. ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ చూడాలమ్మా, రెజనెన్స్ చూడకూడదు. రెజనెన్స్ చూసారంటే మనకి ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ రాయొచ్చు కదా సార్ రెజనెన్స్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, నెగిటివ్ చార్జ్ రెజనెన్స్ ఉంది కదా. ఆల్రెడీ లోపల ఆరోమాటిసిటీ ఉంది. ఆల్రెడీ లోపల 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఆరోమాటిక్ కాంపౌండ్. ఈ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అవ్వవు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఓన్లీ మనం ఏం చూడాలి? ఇండక్టివ్ ఎఫెక్టే చూడాలి. ఓకేనమ్మా? రైట్, ఒక క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేయండి అందరూ. ఇక్కడ OCH3 గ్రూప్ ఇస్తున్నాను చూడండి. OCH3 ప్రొడక్ట్ ఏదో వస్తుందో చూడండి, మేజర్ మైనర్. చెక్ చేయాలి ఫాస్ట్ గా. OCH3 గ్రూప్ ఏ గ్రూపు? ఇక్కడ ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ చూసుకోమన్నాను. ఆక్సిజన్ హెటెరో ఆటమ్ గ్రూప్స్ ఆర్ మైనస్ ఐ గ్రూప్స్. OCH3 గ్రూప్ ఈస్ మైనస్ ఐ గ్రూప్. ఏ గ్రూపు? మైనస్ ఐ గ్రూప్. ఓకేనా? సో ఆన్సర్ ఏమొస్తుందమ్మా? సిమిలర్ టు NO2. మనం ఇప్పుడు NO2 కి ఏదైతే చేసామో సేమ్ అదే వస్తుంది. ఓకేనా?
ఓకే రైట్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. రైట్ ద reactivity order. Write the reactivity order towards aromatic nucleophilic substitution reaction. చెక్ చేయి, ఫాస్ట్ గా చెక్ చేయండి. ఆర్డర్ ఏమొస్తుందో చూడండి. రియాక్టివిటీ ఆర్డర్ ఏమొస్తుంది? వెరీ గుడ్. 3 greater than 2 greater than 1. Number of NO2 groups increases, stability of carbon ion increases. Okay na? Number of NO2 groups increases, stability of carbon ion increases. Okay right. ఇంకో క్వశ్చన్ ఇస్తాను. Cl Cn KNH2. ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయమ్మా? 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. NH2 Cn ఓకే ప్లస్ NH2 అడ్జసెంట్ వస్తుంది కదా ఒకటి, NH2 Cn. ఇప్పుడు చెప్పండి, దీని X అనుకుందాం. ఇట్ ఈస్ X, ఇట్ ఈస్ Y. విచ్ ఈస్ మేజర్ ప్రొడక్ట్? Which is major product? Which is major product? X or Y? First CN A group. CN A group amma. CN is powerful minus I group. CN is powerful minus I group. ఇప్పుడు ఇక్కడ CN ఉందంటే ఇప్పుడు ఈ ప్రొడక్ట్ లో అంటే నెగిటివ్ చార్జ్ ఇక్కడ ఫామ్ అయి ఉంటుంది, అవునా? ఈ కేసులో నెగిటివ్ చార్జ్ ఇక్కడ ఫామ్ అయి ఉంటుంది. CN కి దగ్గరగా ఉండాలి నెగిటివ్ చార్జ్, అంటే ఈ కేసులో దగ్గరగా ఉంటది కదా. సో ఇట్ ఈజ్ ఏ మేజర్ ప్రొడక్ట్, ఇట్ ఈజ్ ఏ మైనర్ ప్రొడక్ట్. ఓకేనా? CN కి నెగిటివ్ చార్జ్ దగ్గరగా ఉంటే మోర్ స్టేబుల్ అమ్మ. CN కి నెగిటివ్ చార్జ్ దూరంగా ఉంటే లెస్ స్టేబుల్. ఓకే, ఆ నెగిటివ్ చార్జ్ అనేది దగ్గర ఉంది దూరం ఉంది ఎలా తెలుస్తుంది అంటే మనకి మెకానిజం చూస్తే తెలుస్తుంది. మనం ఇందాక మెకానిజం డిస్కస్ చేస్తాం కదా ఇంతకు ముందు ప్రీవియస్. ఆ మెకానిజం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఓకేనా తెలిసిపోతుంది. మ్యాక్సిమం మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ NH2 ఉందంటే ఆటోమేటిక్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ NH2 ఉందంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంది. నెగిటివ్ ఛార్జ్ ఈ గ్రూప్ కి దగ్గరగా ఉంటే మోర్ స్టేబుల్. ఎందుకని? కార్బేనియాన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ I గ్రూప్స్ అని చెప్పుకున్నాం మనం పాయింట్. CN ఈజ్ ఏ మైనస్ I గ్రూప్. ఏ గ్రూప్ అమ్మా? మైనస్ I గ్రూప్. స్టెబిలైజ్ చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక రియాక్షన్ చేద్దాము. ఎగ్జామ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే కన్ఫ్యూజ్ చేస్తుంటాడు ఎక్కువ. ఈ టాపిక్ లో మనకి ఎక్కువగా కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు రియాక్షన్స్. ఓకేనా? సో మనం ఫస్ట్ క్వశ్చన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఒకసారి ఎగ్జామ్ లో ఇలా ఇస్తుంటాడు, Cl
CH2Cl ఇలా ఇచ్చేస్తాడమ్మా. ఇక్కడ న్యూక్లియోఫైల్ ఇస్తాడు, NaNH2 అని ఇస్తాడు. ఇక్కడ ఏ రియాక్షన్ జరుగుతుందో చూడండి. జనరల్ సబ్స్టిట్యూషన్ జరుగుతుందా, ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుందా? జనరల్ సబ్స్టిట్యూషన్, ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్. క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి మీరు పాయింట్స్. మెటా పొజిషన్ లో NO2 ఇచ్చాడు. ఇక్కడ ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుందో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆరోమాటిక్ రింగ్ మీద జరుగుతుందా, సైడ్ చైన్ మీద జరుగుతుందా రియాక్షన్? న్యూక్లియోఫైల్ NH2 మైనస్ అనేది ఆరోమాటిక్ రింగ్ మీద వచ్చి యాడ్ అవుతుందా, ఈ ఆల్కైన్ చైన్ ఉన్న క్లోరిన్ దగ్గర వచ్చి యాడ్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోమాటిక్ రియాక్షన్ జరగాలంటే ఈ NO2 గ్రూపు ఈ క్లోరిన్ కి ఆర్థో పెరా పొజిషన్స్ లో ఉండాలి. NO2 గ్రూప్ ఎక్కడ ఉండాలమ్మా? ఆర్థో అండ్ పెరా పొజిషన్స్ లో ఉండాలి. అప్పుడే మనకి రియాక్షన్ జరిగింది. ఓకేనా? కానీ ఇది ఎక్కడుందో చూడండి, మెటా పొజిషన్ లో ఉంది. ఇదే పొజిషన్ మెటా పొజిషన్. మామూలుగా మనకి ఆరోమాటిక్ రియాక్షన్ జరగాలంటే ఇక్కడ ఉండాలి, ఆర్థో అండ్ పారా పొజిషన్స్ లో NO2 గ్రూప్ ఉండాలి. ఓకేనా? బట్ ఇక్కడ చూడండి ఎక్కడ ఉందో, మెటా పొజిషన్ లో ఉంది NO2. అవునా? సో ఆరోమాటిక్ రియాక్షన్ జరగదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆలిఫాటిక్ రియాక్షన్ జరుగుతుంది. ఆలిఫాటిక్ అంటే సైడ్ చైన్, సైడ్ చైన్ దగ్గర వస్తుంది ప్రొడక్ట్ CH2Cl. ఓకే, NO2. ఓకేనా? చూడండి రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తామంటే NaNH2 ఇస్తాడు, KNH2 అని కూడా ఇస్తాడు ఒక్కోసారి ఎగ్జామ్ లో. ఇక్కడ Na ప్లస్ లో KNH2 ఇచ్చేస్తాడు డైరెక్ట్ గా మనం ఆన్సర్ రాసేస్తాం. ఈ క్లోరిన్ ప్లేస్ లో NH2 మైనస్ రాసేస్తాం. అది రాంగ్ అయిపోతుంది ఆన్సర్. చూడండి ఆ ప్రొడక్ట్ ఎలా ఉంటుందో, క్లోరిన్ ప్లేస్ లో NH2 CH2Cl, ఇక్కడ మెటా పొజిషన్ లో NO2. ఈ ప్రొడక్ట్ రాదు. ఎందుకని? మెటా పొజిషన్ లో ఉంది NO2. యాక్చువల్గా ఎక్కడ ఉండాలి NO2 గ్రూప్స్? ఆర్థో పెరా పొజిషన్స్ లో NO2 గ్రూప్స్ ఉండాలి. ఓకేనా? ఆర్థో పెరా పొజిషన్స్ లో ఉంటేనే మనకి ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. మెటా పొజిషన్ లో ఉంటే ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరగవు. ఓకేనా? సైడ్ చైన్ రియాక్షన్స్ జరుగుతాయి, జనరల్ ఆలిఫాటిక్ రియాక్షన్స్ జరుగుతాయి. ఓకే, చూడండి మా రియాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది. ఒకసారి రియాక్షన్ చూడమ్మా. CH3 సింగిల్ బాండ్ CH3 సింగిల్ బాండ్ CH3 Cl స్లాష్ NaOH. ఓకే, హీటింగ్. ఇదే రియాక్షన్ చూడండి, ఇది E2 రియాక్షన్ SN2 రియాక్షన్? E2 నా SN2 నా డిసైడ్ చేయాలి మనం. E2 రియాక్షన్ జరుగుతుందా, SN2 రియాక్షన్ జరుగుతుందా? ఓకేనా? E2 రియాక్షన్ ఎందుకు జరుగుతుంది, SN2 ఎందుకు జరగదు? ఇదే ఆల్కైల్ హ్యాలైడ్, ఇట్ ఈజ్ ఏ 3 degree ఆల్కైల్ హ్యాలైడ్, 3 degree RX. న్యూక్లియోఫైల్ ఎవరమ్మా? OH మైనస్. OH మైనస్ యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్ అండ్ బేస్.
రెండు ప్రాపర్టీస్ ఉంటాయి దానికి. OH మైనస్ కి న్యూక్లియోఫైల్ ప్రాపర్టీ ఉంటుంది, బేస్ ప్రాపర్టీ రెండు ఉంటాయి. ఓకేనా? మరి దేన్ని బేస్ చేసుకొని నువ్వు డిసైడ్ చేస్తావు? E1 E2 SN2 ని దేన్ని బేస్ చేసుకొని నువ్వు డిసైడ్ చేస్తావు? దీనికి రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. న్యూక్లియోఫిలిక్ ప్రాపర్టీ ఉంటుంది, అలాగే బేసిక్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. 2 ప్రాపర్టీస్ ఉంటాయి. మరి దేన్ని బేస్ చేసుకొని చేస్తావు? హీటింగ్ లేదు, దేన్ని బేస్ చేసుకొని చేస్తాం? నేచర్ ఆఫ్ సబ్స్ట్రేట్. నేచర్ ఆఫ్ సబ్స్ట్రేట్. OH మైనస్ బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వలేదుగా, అప్రోచ్ అవుతుందా? అవ్వలేదుగా, డ్యూ టు బల్కీనెస్. ఈ పాయింట్ మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో చెప్పుకున్నాం SN2 లో. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ SN2 reaction due to steric hindrance, but it readily participates in E2 reaction. E2 reaction లో క్రౌడింగ్ ఉండదుగా, బేస్ ఏం చేస్తుంది? జస్ట్ హైడ్రోజన్ తీసుకుని వెళ్ళిపోతుంది కదా. ఓకేనా? ఇక్కడ మనకి క్రౌడింగ్ ఫ్యాక్టర్ ఉండదు. బేస్ ఏం చేస్తుంది? జస్ట్ ఇక్కడ ఉన్న ఒక హైడ్రోజన్ తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ న్యూక్లియోఫిలిక్ రియాక్షన్ జరగాలంటే న్యూక్లియోఫైల్ వచ్చి ఈ కార్బన్ యాడ్ అవ్వాలి. న్యూక్లియోఫైల్ వచ్చి ఏం చేయాలి? ఈ కార్బన్ ని యాడ్ అవ్వాలి. ఓకేనా? అర్థమవుతున్న పాయింట్? ఇలా ఇస్తాడమ్మా ఎగ్జామ్ లో. సరే చూడండి, రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఓకే, రియాక్షన్ చూడమ్మా. CH3 CH2 సింగిల్ బాండ్ Cl ప్లస్ ఇక్కడ న్యూక్లియోఫైల్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? న్యూక్లియోఫైల్. ఓకే, పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ తీసుకుంటాం అండ్ పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్స్ రెండు తీసుకుంటున్నాం. ఓకేనా? ఒకసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఒక కేసులోనేమో RX తీసుకుంటున్నాం, ఒక RX తీసుకున్నాం. ఒక కేసులో పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ తీసుకున్నాం, ఇంకో కేసులో పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్ తీసుకున్నాం. ఏ కేసులో మనకి SN1 రియాక్షన్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది? SN1 SN1 రియాక్షన్ జరగాలంటే పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ యూజ్ చేయాలా, పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్స్ ని యూజ్ చేయాలా? పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ ని యూజ్ చేయాలి. ఓకేనా? పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్ యూజ్ చేస్తే SN2 రియాక్షన్ జరుగుతుంది, SN2 జరుగుతుంది. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ యూజ్ చేస్తే SN1 రియాక్షన్ జరుగుతుంది. దానికి మనం రీజన్ కూడా డిస్కస్ చేసాం. ఓకేనా? ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయమ్మా. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా? అరైల్ హ్యాలైడ్స్ అనేది మనకి ఈ వీక్ టాపిక్. ఎలిమినేషన్స్ కంప్లీట్ చేసుకున్నాము, అరైల్ హ్యాలైడ్స్ కూడా అయిపోయినాయి. ఓకేనా? రైట్, ఇంతవరకు చూసుకోండి. రిమైనింగ్ పార్ట్ నేను నెక్స్ట్ వీక్ సిలబస్ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే 4 to 5:30 ఓకేనా టైంలో ఫోన్ చేయండి. లేకపోతే ఇప్పుడు మనకి 11:50 వరకు 12:50 వరకు టైం ఉంది. ఓకేనా? ఎవరైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్ లో ఉంటాను ఇప్పుడు. ఓకేనా? చాటింగ్ చేసినా కానీ నేను డౌట్స్ డిస్కస్ చేస్తాను. ఓకే,
రైట్